నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం మరి ఇందులో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈసారి గెలుపు ఎవరిది అందరి దృష్టి ఈ నియోజకవర్గాల మీదే సంతనూతలపాడు నియోజకవర్గం వెళ్దాం మరి సంతనూతలపాడులో గత చరిత్ర ఏంటి అక్కడ ఎవరు గెలిచారు ఏ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ ఉన్నారు మరి ఈసారి ఎవరు బరిలో ఉన్నారు ఓసారి పరిశీలిద్దాం సంతనూతలపాడు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు నాగులపలపాడు మద్దిపాడు చీమకుర్తి సంతనూతలపాడు ఇక్కడ ఉన్న పురుష ఓటర్లు 1,04,559 కాగా స్త్రీ ఓటర్లు 1,07,950 ట్రాన్స్జెండర్లు 5 మొత్తం 2,12,514 ఓట్లు ఉన్నాయి ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే మొదట్లో అమ్మనప్రోలు నియోజకవర్గం 1962లో మార్పు ఏ ఒక్కరు వరుసగా రెండోసారి గెలవని నియోజకవర్గం రాజకీయ సామాజిక చరిత్ర కాంగ్రెస్ 6 సార్లు తెలుగుదేశం 3 సార్లు వైసీపీ 2 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించింది ఇక్కడ గెలిచాక నియోజకవర్గం మారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక వైసీపీ 3 వరుస ఎన్నికలకు అభ్యర్థులను మారుస్తూ వచ్చింది సామాజిక ముఖ చిత్రం కమ్మ 24%, ఎస్సీ 25%, రెడ్డి 12%, కాపు 10%, యాదవ 6%, వైశ్య 5%, ఇతర కులాలు 18% ఓటర్లుగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు ఆదిమూలపు సురేష్ ఇక్కడ విజయాన్ని సాధించారు ఆయనకు వచ్చిన ఓట్లు 80,954 కాగా ఆయన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్కి 79,678 ఓట్లు పోలేని 1,276 ఓట్లతో ఆదిమూలపు సురేష్ ఇక్కడ విజయాన్ని సాధించారు 2019లో ఏం జరిగింది 2019లో ఈసారి ఇక్కడ అభ్యర్థిని మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫ్యాన్ గుర్తు వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు ఈసారి టీజేఆర్ సుధాకర్ బాబు వైసీపీ నుంచి ఇక్కడ గెలుపొందగా ఆయనకు వచ్చిన ఓట్లు 89,160 కాగా మరొకసారి విజయ్ కుమార్కి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది ఆయన మళ్ళీ ఓడిపోవడం జరిగింది ఆయనకు వచ్చిన ఓట్లు 80,082 9,078 ఓట్లతో మరొకసారి సుధాకర్ బాబు ఇక్కడ విజయాన్ని సాధించారు ఇక ఈసారి బరిలో ఉన్న అభ్యర్థులు మరొకసారి విజయ్ కుమార్ వైపే తెలుగుదేశం పార్టీ మొగ్గు చూపించగా ఈసారి ఇక్కడ అభ్యర్థిని మార్చారు మేరుగు నాగార్జునకి ఇక్కడ టికెట్ ఇచ్చింది వైసీపీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుట్టింది గుంటూరు జిల్లా వెల్లటూరు వృత్తిరీత్యా ప్రొఫెసర్ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లో పనిచేసిన అనుభవం ఇక 2009లో కాంగ్రెస్ నుంచి వేమూరులో పోటీ ఓటమి 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ గెలుపు మంత్రి పదవి 2024 ఎన్నికల్లో సంతనూతలపాడుకు బదిలీ ఇక తెలుగుదేశం అభ్యర్థి ఏపీ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ బి దానం కొడుకు 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపు 2014 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ ఓటమి ఓడిన జనం మధ్యనే ఇప్పుడు వరుసగా 4వ విడత మళ్ళీ బరిలో ఇక వరుసగా 3వ విడత కొత్త అభ్యర్థిని దింపి వైసీపీ చేసిన ప్రయోగం మీద విమర్శలకు దారితీయడం మైనస్గా ఉంది సంక్షేమ పథకాలు అందడం ప్లస్ పాయింట్గా మారుతుంది ఇక 2 వరుస ఓటములతో వచ్చిన సానుభూతి స్థానికత టీడీపీ అభ్యర్థికి ప్లస్ ఓడిన జనంలో ఉండడం అన్నది ఆయనకి మరొక అవకాశం ఇవ్వాలని ఇక్కడ ప్రజలు చూస్తున్నారన్నట్టుగా వస్తున్న టాక్ కూటమి అండ అనుకూల అంశాలుగా మారే అవకాశం మరి సంతనూతలపాడులో మరొకసారి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ స్పీడ్ పెంచుతుందా మరి ఈసారి ఇక్కడ ప్రజలు సైకిల్ పొత్తు పార్టీ వైపు మొగ్గు చూపిస్తారా అన్నది చూడాల్సింది